అందమైన జీవితం అందులో నా ఆకాశం ఆడుకుంటే ఓ ప్రదేశం. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నా చేతిలో చూసారా ఒక బుడ్డి గన్. ఈ గన్ను సించం గారు చూస్తే నాకివని ఏడుస్తాడు. రే సించా, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటిది? వామ్మో పిల్లలు, మన ఇంటికాడ ఏమైంది? ఓలమ్మో, ఇక్కడ చూడండి, ఇంత బ్లడ్డా. రేయ్, కొంప తీసి నేను లేని టైం చూసి చాపగాడు సించంగాడు ఏమైనా దెబ్బలాడుకున్నారా? గొడవ పడ్డారా? రే వస్తున్నా, నాగండ్రా. అయ్యో బాబే, రక్తం వచ్చేలా కొట్టుకున్నారేంట్రా బాబు మీరు? ఓరి నాయనో, ఏం చేశారా? ఇక్కడేంటిలా ఉంది? అరే చాప్, ఇంట్లో ఉన్నావా? అరే యార్, చాపగాడు ఇంట్లో లేడు. అయ్యో బాబోయ్. అరే సించాన్ ఎక్కడున్నాడు? అర్జెంటుగా సించంగా ఎతకాలి. ఓరి నాయను, మావా ఎక్కడున్నాడు? అయ్యో, మామ అయితే పడుకున్నాడు. మామని డిస్టర్బ్ చేద్దాం ఎందుకులే, మనం అర్జెంట్గా లోపలికి వెళ్ళి అసలు ఈ సించంగాడు ఎక్కడున్నాడో చూడాలి. అరే సించాన్, ఎక్కడున్నావురా? అసలు ఈ బ్లడ్ ఏంట్రా? రే, మీ ఇద్దరికి కొంప తీసి పెద్ద గొడవ అయినట్టుంది చాప్ గడికి సించంగడికి. రే సించాన్, చాప్ ఎక్కడున్నారు? ఇక్కడ ఎక్కడో లేరు. వీళ్ళిద్దరికి ఏమైంది? అయ్యో బాబు, అర్జెంటుగా నేను ఇంకా లేట్ చేయకూడదు. అర్జెంటుగా ఈ విషయం ఎలాగైనా మామకు చెప్పాలి. వామ్మో, పాపం సించంగడికి చాప్ గడికి ఏమైందో ఏంటో. మామ వస్తున్నా నాకు. రియార్ మామ, వామ్మో ఇక్కడ చూస్తే బ్లడ్. అయ్యో బాబు, అర్జెంటుగా చెప్పాలి. మామ లేగు, మన సించంగడు చాప్ గడు కనబడట్లేదు. వాళ్ళిద్దరికి ఏమైందో తెలీదు. మామ, నువ్వేంటి మామ అలా పడుకున్నావు? కొంప తీసి నిన్ను ఎవరైనా ఏమైనా చేశారా ఏంటి? మామ లేగు. అరే యార్, మామ తిరగట్లేదు. మామ లేగు. ఏంట్రా డోరేమాన్, నీకేమైందిరా? ఇప్పుడే తలపడి వచ్చి నేను పడుకుంటే నువ్వేంట్రా బాబు ఇలా లేపుతున్నావు? ఏంటి, ఏమైంది? కంగారుగా కనబడుతున్నావు. రే మామ, మన సించంగాడు చాప్గాడు కనబడట్లేదు మామ. అక్కడ ఏదో బ్లడ్ ఉంది. నాకెందుకో చాలా భయంగా ఉంది మామ. వచ్చి చూడు మామ ప్లీజ్. రే, ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? నిజమా? అవును మామ, అవును నిజం మామ. మన సించంగాడు చాప్గాడు కనబడట్లేదు. రే, ఏమైందిరా? అరే యార్, నేను ఇప్పుడే కదా. రే డోరేమాన్, ఏంట్రా ఈ బ్లడ్? మామ నాకు తెలీదు, నేను వచ్చినప్పటికి బ్లడ్ అయితే ఉంది. రే, ఈ అన్నిటి మీద బ్లడ్ మార్క్స్ ఏంట్రా? ఊరి నాయను, ఇదేంటి? రే, వీళ్ళకి ఏమైందిరా? అరే యార్, ఒక ఐడియా. మొన్నే కదా సించంగడికి ఫోన్ కొనిచ్చాను. అర్జెంట్ గారికి ఫోన్ చేద్దాం, ఎక్కడున్నాడు? అరే సించాన్, ఫోన్ ఎత్తరా. అరే యార్, ఫోన్ ఎత్తరా గమ్ని. అబ్బా, రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదురా డోరేమాన్. అసలు వీళ్ళకి ఏమైందో ఏంటో. అరే యార్, అబ్బా, చాప్ గారి దగ్గర అయితే ఫోన్ లేదు. చాప్ మామా, వాడైతే లోపల లేడు. రే పాపం రా, మన వాళ్ళని ఎవరినైనా కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయారేమో రా, క్రిమినల్స్ ఎవరైనా. ఏంటి మామ నువ్వు మాట్లాడేది నిజమా? మామ ఇప్పుడు ఎలాగ మామ? ఎలాగైనా మన వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలి. రే అవునరా, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అవెంజర్స్ ఊర్లో లేరు. మైకిల్ మామేమో వేరే ఊరు వెళ్ళాడు. ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా డోరేమాన్. అసలు అయ్యో, ఇప్పుడు సించాన్ని చాప్ని ఎలా కాపాడాలి? దేవుడా, ఏదైనా ఒక ఐడియా ఉంటే చెప్పు ప్లీజ్. మామ నాకు ఒక ఐడియా వచ్చింది. రే ఏంట్రా? ఏం ఐడియా? మామ, ఇప్పుడు ఇక్కడ బ్లడ్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ బ్లడ్ ఎక్కడ దాకా ఉందో ఈ బ్లడ్ను ఫాలో అవుతే ఖచ్చితంగా మన సించాన్ డోరేమాన్ గడాలు సించాన్ చాప్ గడాలు దొరుకుతారు మామ. రే సూపర్ రా నువ్వు, నిజంగా. అవును రావుతే, మన ఈ బ్లడ్ ఎక్కడ దాకా ఉందో ఈ బ్లడ్ను అయితే ఫాలో అవుదాం. ఖచ్చితంగా ఈ బ్లడ్ ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా ఖచ్చితంగా సించంగాడు డోరేమాన్ గాడు, అదే సించంగాడు చాప్ గడు ఖచ్చితంగా మనకైతే దొరుకుతాడు. వామ్మో, ఈ బ్లడ్ చూడరా ఎలా ఉందో. రే ఇలా రా అటెళ్ళకు. మామ, అక్కడ కూడా ఉంది బ్లడ్. ఏంటి, అక్కడ కూడా ఉందా బ్లడ్? ఎక్కడ రా, వస్తున్నా నాకు. ఊరి నాయన, ఎక్కడ? అబ్బా, సించంగాడికి చాప్ గడికి ఏమైందో ఏంటో. రే ఎక్కడ డోరేమాన్, ఎక్కడ? మామ ఒకసారి ఇలా రా. ఏదిరా? మామ అదిగో చూడు. రే అవునరా, ఇదంతా బ్లడ్డే. రే, ఈ కార్ డోర్ ఓపెన్ చేస్తుందేంట్రా? వామ్మో, రే రారా, మన ఈ బ్లడ్ మార్క్స్ని ఫాలో అవుతూ వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి మనకైతే కనబడుతుంది. రా, ఈ బ్లడ్ని ఫాలో అవ్వాలి. రా నా గన కూడా తీసాను. ఇంకెవడైనా ఉంటే చంపేస్తాను.
ఇదిగో చూడండి మన సించంగాన్ని చాప్గాన్ని ఎలా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. రే ఈ రోడ్డు అంతా రక్తం చుక్కలేరా, చూడు చూడు. అబ్బా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో ఏంటో. అరే యార్ రే ఇక్కడి నుంచి బ్లడ్ మార్క్స్ ఏమీ కనబడట్లేదురా. ఇప్పుడు ఎలాగా ఏం చేయాలరా డోరేమాన్? ఇక్కడి నుంచి మనకేమీ బ్లడ్ మార్క్స్ అయితే కనబడతలేదు. అరే యార్ ఇప్పుడు ఎలాగా ఏం చేయాలి? ఇక్కడ ఎవరో పడిపోయినట్టున్నారు. రే మన మోటు గాడ్రా. అరే మోటు ఏమైంది నీకు? అరే మోటు ఏమైంది నీకు? లేకరా మావా. ఓ ఆ సింజాన్ని జాబ్ని నేను కాపాడలేకపోయాను. నన్ను క్షమించు. నేను ఎంతగానో ట్రై చేశాను. నన్ను ఇక్కడ కొట్టి పాడేశారు. రే సరేరా, ఇంతకీ మన సించాన్ చౌప్గడ లేరురా. మావా వాళ్ళు అటు సైడు నీకు అదే మన లొకేషన్ ఉంది కదా, అటు వైపు తీసుకెళ్ళారు. వెళ్ళు మామా. అవునా సరే సరే ఆగు, ఇప్పుడే వెళ్తున్నాను రా. సారీ రే డోరేమాన్ రారా, మనం అర్జెంటుగా వెళ్ళాలి. రా 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 మనం అర్జెంటుగా వెళ్ళి ఎలాగైనా కనిపెట్టాలి. సరే పిల్లలు మేమైతే వెళ్తున్నాం. రే డోరేమాన్ ఫాస్ట్గా రా. ఈ లొకేషన్ అయితే మనకు కనపడింది. ఇక్కడే ఎక్కడ ఉన్నాడంటే ఈ కొండల మధ్యలో మనం అయితే వెళ్ళాలి. రా 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 ఓరి నాయనో అది దా. మనం చాలా దూరం వచ్చాం కానీ ఈ సించంగాడు ఏమీ కనబడట్లేదురా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అబ్బాయి ఎక్కడ నేను ఎతకాలి? అమ్మా నిన్ను ఎతికి అలసిపోయాను. అరే యార్ ఎక్కడ నేను ఎతకాలో నాకైతే అర్థం కావట్లేదు. దేవుడా ఈ సించన్ ఎక్కడున్నాడో నాకు కనపడితే బాగున్ను. అరే డోరేమాన్ నీకేమైనా దొరికాడా? మామా నాకు కూడా దొరకలేదు. ఈ సించన్ గాడు చాప్ గాడు ఎక్కడికి వెళ్ళిపోయారు? పాపం వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియదు మామా. ఒక్కసారి నీ వెనక్కి చూడు. రే ఏంట్రా ఏమైంది? మామా అక్కడ మినీ ట్రాక్టర్, అది మన సించన్ గాడిది. ఏదిరా ఎక్కడ? అవును రే అవునరా, ఇదేరా మినీ ట్రాక్టర్. రే ఈ ట్రాక్టర్ని ఎవరో కాల్ చేశారు. నేను ఇది మినీ గిఫ్ట్ కింద సించన్ గడికి ఇచ్చాను కదా, అంటే సించన్ గడు ఎక్కడ ఉన్నాడు రా. అవును మామా అవును, సించన్ గడు ఎక్కడ ఉన్నాడు. మనం అర్జెంట్గా నెతకాలి. అవునరా ఎక్కడున్నాడో నెతకాలి. అయ్యి బాబా ఎక్కడ ఉన్నాడో నెతకరా. కాపాడండి. రే నీకేమైనా వాయిస్ వినపడిందా? మామా ఈ వినపడింది. ఎవరో కాపాడండి అని వినపడింది. అది నాకు చాప్ గడ్ వాయిస్ లాగా వినపడింది మామా. రే అవునరా నాకు అలాగే వినపడింది. అంటే నాకు తెలిసిన మట్టుకి వీళ్ళు ఎక్కడ ఉన్నారు. రే ఎక్కడున్నారా? కాపాడండి. రే అదిగో ఎక్కడ ఉంది. కొంప తీసి ఇక్కడ ఉన్నారంటారా? రే సించంగాడు లోపల ఉన్నాడు. రా రే సించంగాడు ఇక్కడ ఉన్నాడు. అరే యార్ ఏమైంది వీళ్ళకి? రే సించాన్ ఇక్కడే ఉన్నావా? రే ఇక్కడుండి ఏం చేస్తున్నారు రా? మామా వచ్చావా? మామా ఇక్కడ మమ్మల్ని ఎవరో కొట్టుకుంటూ తీసుకొచ్చేసారు మామా. చాప్ గారిని నన్ను ఇక్కడ నుంచి మేము పారిపోతానికి ట్రై చేసాం కానీ వాళ్ళు మమ్మల్ని చంపేస్తానని బెదిరించారు. అందుకే మేము ఇక్కడే ఉండిపోయాం. మామ థ్యాంక్ యూ వెరీ మచ్ మామ, మమ్మల్ని కాపాడినందుకు. రే సరే రండి నాతో వచ్చేయండి, పారిపోతాం. ఓకే రండి. సరే పిల్లలు మేమైతే వెళ్ళిపోతున్నాం. అందరూ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మేమైతే ఎలాగైనా అమ్మయ్య సించంగాన్ని అయితే కాపాడగలం ఆ చాప్ గడిని ఆ డోరేమాన్ గడి సహాయంతో. సో చాలా థ్యాంక్ యూ డోరేమాన్. సరే పిల్లలు ఇక్కడ అయితే షిప్ ఉంది, మేమైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ అమ్మయ్య.